దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా? ఏల్నాటి శనిలో ఉన్నవాడు, శని వక్రించిన వాడు కూడా వెంకపట్టుకోవాలి. శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. శని వక్రించిన వాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు. దేన్ని ఆధారం చేసుకున్నా తెలుసా? జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట. మరి ఆయన జ్యోతిష శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతికంతటికి ఆయన ఒక వరం ఇచ్చారు. మీకు ఏ గ్రహం, ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి, గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో. రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనీశ్వర గ్రహం కూడా చెరగదు. కారణం ఏమిటంటే బలహీనం. అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా? ఏల్నాటి శనిలో ఉన్నవాడు, శని వక్రించిన వాడు కూడా వెంకపట్టుకోవాలి. శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. శని వక్రించిన వాళ్ళు, అష్ట